టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. కాశీ ఆకు అండి, ఇది పప్పు తయారు చేయటం. కాశీ ఆకు కాయలు టమోటా కాయల్లాగా ఊదా రంగులో ఉంటుందండి. ఇది భారతదేశం ఆయుర్వేద పితామహుడు అంటారు భారతదేశాన్ని. మన పరిసర ప్రాంతాలలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నవి. వాటిల్లో కాకమాచి, దీనినే మనం కాశీ ఆకు అంటాము. దీనిని పప్పులో వేసుకొని తినొచ్చు, వేపుడు చేసుకొని తినొచ్చు. చాలా మంచిదండి ఇది తింటేను. చాలా ఇది తింటే చాలా జబ్బులకు కూడా నయం అవుతాయి. చాలా మంచిది. దీని 1000 ఏనుగుల బలం అంట ఈ ఆకు. దీనిని మొదట కోసుకొచ్చి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలా. పక్కన పెట్టుకొని పప్పు పొయ్యి మీద, కందిపప్పు కడిగి పొయ్యి మీద వేసుకొని అది ఉడికిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, టమోటాలు, ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు, కాసింత టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కాసింత చింతపండు, చిన్న 2 రెమ్మల చింతపండు వేసి అవి ఉడికిన తర్వాత ఈ ఆకు ఉంది చూసారా, ఈ ఆకు శుభ్రంగా కడిగి ఒలిసి పక్కన పెట్టుకున్నామే కాశీ ఆకు. ఆ ఆకుని ఈ పప్పులో పెట్టాలా. పప్పులో పెట్టాక కొంచెం సేపు మూత పెట్టిన తర్వాత కొంచెంసేపు తర్వాత ఉడికిన తర్వాత దానిలో పసుపు, ఇప్పుడు పచ్చిమిర్చి చేసుకున్నాం కదా, చూసి కారం వేసుకోవాలా. కాసింత కారము, రుచికి తగినంత ఉప్పు అంతా వేసి కదుపుకోవాలా. కదుపుకొని తర్వాత కొంచెంసేపు పొయ్యి మీద పెట్టాలా. కొంచెంసేపు పొయ్యి మీద పెట్టాక ఇది చాలా మంచిదంటండి. ఇది తింటేను 1000 ఏనుగుల బలం అంట. ఇది తింటేను ఏంటంటే రోగ నిరోధక శక్తి కూడా ఉందంట, దీంట్లో పెంచుతుందంట. ఇది శ్వాసకోశ వ్యాధులకి పనికొస్తుందంట. ఇది మూత్రపిండంలో రాళ్ళు అవి ఉన్నా తగ్గిపోద్దంట. పైల్స్, కామెళ్ళు, అనేక రకాల చర్మ వ్యాధుల నుండి కూడా మనల్ని రక్షిస్తుందంట ఈ ఆకు. పొయ్యి మీద కళాయి పెట్టి 2-3 స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసిన 4 ఎండుమిర్చిని వేసి కచ్చాపిచ్చిగా దంచిన వెల్లుల్లిపాయ వేసి ఆవాలు వేసి తర్వాత జీలకర్ర వేసి అవన్నీ చిటపటలాడిన మినపప్పు వేయాలా. మినపప్పు వేసి అవన్నీ చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేయాలి. ఇది ఉడికింది కదా, పప్పు దించి పక్కన పెట్టుకొని ముద్దకంతో తీసుకొని ఎనించుకోవాలా. తర్వాత కరివేపాకు వేసాం కదా, చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు దాంట్లో వేయాలా. అవి వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలా. బాగా వేయించుకుని తర్వాత గోల్డెన్ బ్రౌన్ కావిళ్ళకి కూడా పెడతారండి దీన్ని. ఎందుకంటే ఇది సలవ అంటారు. కావిళ్ళకి కూడా ఎక్కువ మన పెద్దోళ్ళు కావిళ్ళు వచ్చినప్పుడు ఈ ఆకునే కోసుకొచ్చి పెడతారు. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేసినాయి. తర్వాత ఇవన్నీ పక్కన పెట్టుకున్నామే ఆకు పప్పు అది దానిలో పోసేసేయాలా. దానిలో పోసేసిన తర్వాత అది కొంచెం సేపు మగ్గాలండి. పొయ్యి మీద కొద్దిగా స్టవ్ మీద కొంచెం సేపు పెట్టి మగ్గాల. ఇది అంత మంచిదంటండి కావిళ్ళకి కానీ. ఫైల్స్ ఉన్నోళ్ళు కూడా ఈ ఆకుని తింటారు. ఇంగ వేయాలి దీంట్లోనూ. కాసింత ఇంగ వేసేసి కదిపేసినాక తర్వాత దీన్ని ఏమంటే మనకి ఎక్కువ దీన్ని కాకమాచి అంటారు వాళ్ళు. మనమేమో కాశీ ఆకు అంటాం. మన ఇళ్ళల్లో ఎక్కడ పెట్టినా ఉంటుందండి ఈ మొక్కలు. ఎక్కడ పట్టినా మన రోడ్ సైడ్ ఉంటాయి, పొలాల్లో ఉంటాయి. మనం పెద్దగా గమనించం కానీ మన పెద్దోళ్ళు అన్నీ ఔషధ మొక్కలేనండి వాళ్ళు. మొత్తం మనకి ఆకుకూరలే ఎక్కువ పెడతారు కదా మనకి వాళ్ళు. అంత మంచిది ఆకుకూర తింటేను. ప్రతిరోజు 7 రోజులు కదా వారానికి, 4 రోజులు ఆకుకూర, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, 3 రోజులు మామూలు గుడ్డు, మటను, చికెను, చేప, 3 రోజులు అట్లా తినొచ్చు. వాటికన్నా మటను, చికెను, చేప వాటికన్నా 1000 ఏనుగుల బలం అంట. మంచిదంట, అంత మంచిది ఈ ఆకు తింటే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేస్తారు.